ఈరోజు మనము చాట్ జీపీటీలో ఉన్నటువంటి ఇమేజెస్ గురించి ఈ క్లాస్లో నేర్చుకుంటున్నాం. ఇక్కడ చాట్ జీపీటీ స్క్రీన్ ఓపెన్ చేశాను. ఇమేజెస్ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేశాను. చేస్తే మనకి ఇక్కడ చూడండి క్రియేట్ అన్ ఇమేజ్ అని కనిపించి దాని కింద క్రియేట్ కారికేచర్, ఇక్కడ చూడండి తిరంగా అవుట్ఫిట్, యానిమే, అండర్ వాటర్, సమ్మర్ లిస్ట్, ఇట్లా చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రియేట్ ఏ క్యారికేచర్ అంటే ఏంటిది మనం చూద్దాం. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను రీసెంట్గా చేసిన ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను చూజ్ ఏ న్యూ ఫోటో, కొత్త ఫోటో ఏదైనా తీసుకుంటారా, దాన్ని క్యారికేచర్ చేస్తారా అని అడుగుతుంది. నేను న్యూ ఫోటో ఆప్షన్ తీసుకుంటున్నాను. దీంట్లో నుంచి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్. మహేష్ బాబు ఇమేజ్ను ఇచ్చాను. ఇక్కడ చూడండి నేను ఇమేజ్ ఇచ్చేస్తే క్రియేట్ ఏ క్యారికేచర్ ఆఫ్ మీ అండ్ మై జాబ్ బేస్డ్ ఆన్ ఎవ్రీథింగ్ యూ నో అబౌట్ మీ అంటే ఆటోమేటిక్గా అది ప్రాంప్ట్ను కూడా తీసేసుకుంది. సో అలా కాదు అంటే మనం ప్రాంప్ట్ను కూడా ఇవ్వచ్చు. మనము ప్రాంప్ట్ ఇచ్చేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ముందు అది మహేష్ బాబును ఏం చేసింది చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి ఒక బ్యానర్ క్రియేట్ చేసింది, ఒక పోస్టర్ లేదా బ్యానర్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ క్యారికేచర్ అనే ఆప్షన్ ఏంటంటే పోస్టర్స్గా, బ్యానర్స్గా తయారు చేయడం, అది కూడా కొంచెం ఫన్నీగా యూస్ఫుల్ అయ్యేటట్టుగా చేస్తుంది. మనం ఇంకొక ఫోటో దీన్ని తీసుకుందాం. ఇక్కడ తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. క్రియేట్ ఏ క్యారికేచర్ ఇమేజ్, ఏ క్యారికేచర్ image of this photo more funny way with big face and small body. So create a caricature image of this photo more funny way with big face and small body అని ఇచ్చాను. చూద్దాం. చూడండి మహేష్ బాబు యొక్క ఇమేజ్ను మనం ఏం చెప్పాము, బిగ్ ఫేస్ను పెద్దగా తీసుకోమన్నాము, స్మాల్ బాడీని చిన్నగా తీసుకోమన్నాము. సో ఈ విధంగా క్యారికేచర్ ఇమేజ్ అనేది జస్ట్ లైక్ ఏ కార్టూన్, మనము కొన్ని న్యూస్ పేపర్లో, మ్యాగజైన్స్లలో చూస్తూ ఉంటాము. కార్టూన్స్ను ఈ విధంగా సెలబ్రిటీస్ కానీ లేదంటే పొలిటికల్ పర్సన్స్ కానీ ఈ విధంగా ఇమేజెస్ ఇస్తూ ఉంటారు కదా. సో ఆ ఆప్షను ఇక్కడ చాట్ జీపీటీలో మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఆప్షన్ ద్వారా, ఈ క్యారికేచర్ ఇమేజ్ అనే దాని ద్వారా మనము కార్టూన్స్ తయారు చేసుకోవచ్చు, బ్యానర్స్, పోస్టర్స్ కూడా తయారు చేయొచ్చు. పోస్టర్ కూడా చూడండి ఇక్కడ అది ఏ విధంగా తయారు చేసింది, ప్రొఫెషనల్ డ్రీమర్, ఫుల్ టైం. సో ఇక్కడ టు డూ లిస్టు, ఇవన్నీ కూడా తను ఓన్గా ప్రిపేర్ చేస్తుంది. సో మనం ప్రాంప్ట్ ఒకటి ఇచ్చేస్తే అంటే ఏ విధంగా ఉండాలి, ఆ లుక్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఇస్తే సరిపోతుంది అన్నమాట.